శంకర్ గారికి, ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి పెద్దలు మాజీ మండలాధ్యక్షులు మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభారాణి గారు, సదానంద గౌడ్ గారు, మరి మాతో పాటు విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు నాగేంద్ర రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, భూమయ్య గారు, రామ్నాథ్ గారు, రాజేంద్ర రెడ్డి గారు, మరి మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్స్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి వారి వెంట ఎంతోమంది సీనియర్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆహ్వానించారు. మరి ఈరోజు నేను గత 10 సంవత్సరాల నుంచి సత్యనారాయణ గౌడ్ గారిని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నా వెంట వారిని అందరూ కలిసి అడుగుదామని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. చివరికి ఈరోజు ఒక అవకాశం మేము కలిసి ఒక సౌమ్యుడు, మంచి మనిషి, అవినీతి మచ్చ లేకుండా ప్రజల వెంట ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు ఈరోజు మా వెంట భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు వారికి, వారి మిత్ర బృందాన్ని అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పాయశంకర్ గారు చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, కుంభకోణాల విషయమే లేకుండా ఈ భారతదేశాన్ని 11 స్థాయి నుంచి 5వ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్ది 6 దేశాలు ఈ భారతదేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను ఎంత గర్వపడతా ఉన్నానో, ఈరోజు మీరందరూ కూడా మా వెంట నడుస్తున్నందుకు, మరి ముందుకు వచ్చి మా వెంట నడవడానికి ముందుకు వచ్చిన మీ అందరినీ చూసి నేను గర్వపడుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్.